అస్మద్గురుభ్యో నమః. మనము ఈ భౌతిక దేహము కలుషితమైనది, అశాశ్వతమైనది అని చెప్పుకున్నాం. మరి ఈ దేహానికి కష్టం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము? అరే, ఈ దేహానికి కష్టం వచ్చింది, నాకే కష్టం వచ్చింది అని మనము మనకంటే పెద్దలను పోయి మనం ఆశ్రయిస్తుంటాం. వారు నీకు వచ్చినది శరీరానికే, మనసుకు కాదు అని చెప్పి వారు ఏదో ఔషధాన్ని తీసుకోమని సలహా ఇస్తారు, శరీరానికి స్వస్థత చేకూర్చడానికి. కానీ మనము చెప్పినది మాట వినకుండా, అది ఒకవేళ ఇప్పుడు అనుకుందాం, ఒక కషాయం ఇచ్చి ఈ కషాయం తీసుకుంటే నీ శరీరం బాగుపడుతుంది అన్నప్పుడు మనము ఆ కషాయం యొక్క రుచి చేదుగా ఉందని భావించి పక్కన పెట్టి తీయగా ఉన్న మరొక వస్తువును ఆశించి దానిని ద్వారా శరీరాన్ని స్వస్థపరచుకోవాలి అనుకుంటాం. కానీ ఇక్కడ మనము కషాయం చేదుగా ఉన్నప్పటికీ స్వీకరించిన భౌతిక శరీరం స్వస్థత చేకూరుతుంది. తీయగా ఉన్న పదార్థం తీసుకుంటే తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. ఏమైనా కూడా ఈ శరీరము నిరర్థకమైనదే కదా, కల్మషాలతో కూడుకున్నదే కదా అని సూచించబడినప్పుడు నిర్లక్ష్యపరచవలసిన ఆదేశించడం లేదు. మనము జాగ్రత్తగా చూసుకోవాలని కాదు, ఒక చోట నుండి మరో చోటికి తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాని ప్రతిరోజు దానితో అనుబంధమో పెంచుకోకూడదు. శరీరాన్ని కృష్ణ చైతన్యం కొరకు వినియోగించుకోవాలి, జాగ్రత్తలు వహించాలి, అంతే. దీనిని ఏమంటారు? యుక్త వైరాగ్యము అంటారు. శరీరాన్ని నిర్లక్ష్యపరచకూడదు. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేయాలి, రోజు ఆహారం తీసుకోవాలి. అలాగే మనసును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నట్టుకు ప్రతిరోజు నిద్రించాలి. ఈ శరీరాన్ని లెక్కపెట్టక రోజు మత్తు పదార్థాలతో మునిగిపోవాలని భావించామనుకోండి, అది యోగా పద్ధతి కాదు. శ్రీకృష్ణుడు మనకు చక్కటి ఆహారము, పండ్లు, పాలు, ధాన్యాలు, కాయగూరలను అందించాడు ప్రకృతి ద్వారా. వీటి ద్వారా వందలాది వేలాది వంటకాలను శ్రీకృష్ణును సమర్పించి దానిని మన ప్రసాదంగా తీసుకోవచ్చు కదా. నాలుకను తృప్తిపరిచే విధానం కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవడం, ఇవన్నీ చేస్తే దీని ద్వారా మనము కృష్ణ చైతన్యంలోకి, భగవంతుని సమీపానికి వచ్చినట్లే కదా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు గలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశములను శమింపచేసుకొనగలడు. ఆహారాన్ని, నిద్రను నియంత్రించడం అంటే శరీరాన్ని కృంగదీశాల తీవ్రంగా నియంత్రించాలని కాదు, అలాగని ఉపవాసం చేయాలని కాదు. ఆహారాన్ని, నిద్రను తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన కొరకు ఆరోగ్యవంతంగా ఉండాలి. కృత్రిమంగా ఆహారాన్ని, నిద్రను అతి తక్కువ కానీ అతిగా కానీ తీసుకోకూడదు, ప్రయత్నించరాదు. మనం భక్తిలో పురోగతి సాధించినప్పుడు సరి అయిన పద్ధతులతో సరి అయిన సమతుల్యాన్ని పాటించనిచో సహజంగానే మనకు కష్టము అనిపించదు. ఈ సందర్భంగా మనము ఒక పుణ్యపురుషుని నామాన్ని స్మరించుకుందాం. రఘునాథదాస గోస్వామి. ఆయన గొప్ప ధనవంతుడైన ఇల్లు విడిచి శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమంలో చేరాలనుకున్నారు. రఘునాథదాస గోస్వామి తల్లిదండ్రులకు ఏకైక సంతానము చేత వారు మిక్కిలి ప్రియమైనట్టి వారు తమ కుమారుడు జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభువు దగ్గరకు వెళ్ళాలని తెలుసుకొని ఆయన బాగోగులను చూసేందుకు 4 సేవకులను, ధనాన్ని కూడా ఇచ్చి పంపారు. రఘునాథదాస గోస్వామి, ఓ నా తండ్రి పంపిన ఈ ధనాన్ని ఉపయోగించి భక్తులకు విందు ప్రసాదాలను ఏర్పాటు చేస్తానని భావించి ఆ ధనాన్ని స్వీకరించాను. కానీ కొంతకాలం తర్వాత ఆ విందులు నిలిచిపోయాను. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తన సేవకుడైన స్వరూప దామోదరునితో, ఈ రోజులలో రఘునాథదాస గోస్వామి విందులకు పిలవటం లేదు, ఏం జరిగింది అని ప్రశ్నించాను. సమాధానంగా అతడు తన తండ్రి పంపే ధనాన్ని తీసుకోవటం లేదు అని చెప్పాను. మంచిది అని శ్రీ చైతన్య మహాప్రభు అనెను. అన్నింటినీ త్యజించినను ఇంకను నేను నా తండ్రి ధనాన్ని అనుభవిస్తున్నాను, ఇది కేవలం కపటత్వమని రఘునాథదాస భావించి తన తండ్రి పంపిన ధనాన్ని మరియు సేవకులను త్రిపి పంపెను. అతడు ఎలా ఇప్పుడు జీవిస్తున్నాడు అని శ్రీ చైతన్య మహాప్రభు ప్రశ్నించారు. అప్పుడు
జగన్నాథ మందిర మెట్లపై నిల్చొని పూజారులు ఇంటికి వెళుతూ కొంత ప్రసాదాన్ని ఇవ్వగా దానిని తిని సంతృప్తి చెందుతున్నారు అని చెప్పాను. అప్పుడు చాలా మంచిది అని శ్రీ చైతన్య మహాప్రభు వ్యాఖ్యానించారు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు మందిరానికి వెళ్ళుటకు ముందు రఘునాథదాస గోస్వామి మెట్లపై నిలిచి ఉండటను చూసేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ కూడా అతడు కనిపించకపోయేసరికి మహాప్రభు తన కార్యదర్శిని దాస గోస్వామి మెట్లపై ఎందుకు కనిపించడం లేదు అని అడిగిరి. అందుకు దామోదరుడు ఇలా చెప్పాను, అతడు అలా కూడా చేయటం లేదు. నేను ఇక్కడ ఒక వేశ్యలాగా నిల్చుని ఎవరు ఆహారాన్ని అందిస్తారని ఎదురు చూస్తున్నాను. అది కూడా సరికాదని భావించెను. అది కూడా మంచిదే. అయితే అతడు ఇప్పుడు ఏమి తింటున్నాడు అని శ్రీ చైతన్య మహాప్రభు ప్రశ్నించాను. అతడు ప్రతిరోజు వంటశాల బయట పడవేసిన అన్నాన్ని మాత్రమే భుజిస్తున్నాడు అని తెలిపాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఒకరోజు రఘునాథుని ప్రోత్సహించుటకు అతని వద్దకు వెళ్ళి, రఘునాథ, మీరు మంచి రుచికరమైన అన్నాన్ని భుజిస్తున్నారని విన్నాను, నన్ను ఎందుకు ఆహ్వానించటలేదు అని అడిగాను. అందుకు రఘునాథదాస గోస్వామి సమాధానం చెప్పలేదు. కానీ మహాప్రభు అతడు అన్నాన్ని పెట్టుకుని స్థలాన్ని కనిపెట్టి వెంటనే దానిని తీసుకొని తినసాగాను. అప్పుడు రఘునాథదాస గోస్వామి, ప్రభు, దయచేసి తినకండి, ఇది మీకు ఉచితమైన అన్నం కాదు అని వారించిపోయాను. ఎందుకు ఇది నాకు ఉచితమైన అన్నం కాదంటారు? ఇది జగన్నాథుని మహాప్రసాదం కదా అని చెప్పారు. నేను ఈ కుళ్ళిన పడవేయబడిన అన్నాన్ని తింటున్నాను అని భావిస్తున్న రఘునాథుని భావనను నిరుత్సాహపరచడం కొరకే ఈ చైతన్య మహాప్రభు ఈ లీలను ప్రదర్శించారు. మహాప్రభు ప్రేరణతో రఘునాథదాస గోస్వామి కేవలం రోజు దోసిలి అరచేతి నిండా మజ్జిగను మాత్రమే తీసుకునేలా తగ్గించుకుని ప్రతిరోజు వైష్ణవులకు వందలాది దండ ప్రణామాలను సమర్పిస్తూ నిరంతరం హరినామాన్ని జపించేవారు. సంఖ్యాపూర్వక నామగాన నతిభిః కాలావసానీకృతౌ అని ఈ ఉదంతం ద్వారా రఘునాథదాస గోస్వామి ఉదంతం ద్వారా మనకు భక్తిలో సమతుల్యాన్ని యోగ సిద్ధి పదంలో మనము నెమ్మదిగా సమతుల్యతను సాధించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.